మస్తాన్ సాయి వీడియోల వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ వీడియోలపై వార్తలు రాయొద్దని మస్తాన్ సాయి ఏకంగా బిగ్ టీవీకి కాల్ చేశారు. హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలన్నీ ఆ యువతుల అనుమతితో రికార్డ్ చేశారని ఆయన సమర్థన. వాటిని అడ్డు పెట్టుకుని లావణ్య బెదిరిస్తోందని బిగ్ టీవీ ప్రతినిధికి చెప్పారు. లావణ్య దగ్గరున్న హార్డ్ డిస్క్ లో తన వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు మస్తాన్ సాయి. లావణ్య బిగ్ టీవీకి ఆ వీడియోలు ఇస్తే వాటిపై వార్తలు ప్రసారం చేయొద్దని అన్నాడు. ఆ వీడియోలు మ్యూచువల్ ఇంట్రెస్ట్ తో తీసుకున్నామని చెప్పాడు. దానికి ఓ గొప్ప వివరణ కూడా ఇచ్చాడు మస్తాన్ సాయి. ఒకరికి ఒక్కో ఫ్యాంటసీ ఉంటుంది, అలా వీడియోలు తీసుకోవడం తన అలవాటని చెప్పుకొచ్చాడు. యూట్యూబర్ మస్తాన్ సాయి వ్యవహారం రాజ్ తరుణ్ మాజీ లావణ్య ఫిర్యాదుతో బయటపడింది. లావణ్య మీద అత్యాచారం చేసిన మస్తాన్ సాయి ఆ వీడియో కూడా రహస్యంగా చిత్రీకరించాడు. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేశాడు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్య తన వీడియోల కోసం వెతుకుతుంటే వేరే అమ్మాయిల వీడియోలు భారీ సంఖ్యలో బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ మనకు ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేసిన మస్తాన్ సాయి ఇవ్వకపోవడంతో ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడు. అతనిపై నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ అప్పగించింది. తనతో పాటు 100 మంది అమ్మాయిల జీవితాలు కాపాడాలని పోలీసులను కోరింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ మస్తాన్ సాయి వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు ఈ యూట్యూబర్ ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 300 మంది అమ్మాయిలు నగ్నంగా వాళ్ళని చిత్రీకరించిన పరిస్థితి. ఇతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి రాణా? నిన్న సాయంత్రం మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అతను వద్దున్నటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు మరికొన్ని హార్డ్ డిస్క్లు కూడా అతని వద్ద ఉన్నాయి. కాబట్టి ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే లావణ్య మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఈ హార్డ్ డిస్క్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ హార్డ్ డిస్క్లో కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు, దాంతోపాటు ఒక మహిళతో చాలామంది మహిళతో అతను వీడియో కాల్స్ మాట్లాడుతున్నటువంటి అంశాలు, వాళ్ళు ఇద్దరు కూడా ఏకాంతంగా వీడియోలో ఉన్నటువంటి ప్రైవేట్కి సంబంధించిన సంభాషణ, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఒక వీడియోని మొత్తం అంతా కూడా అతను రికార్డ్ చేసుకున్నాడు. ఆ రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోలన్నీ కూడా ఆ హార్డ్ డిస్క్లో అతను పొందుపరుచుకున్నట్టుగా పోలీసులు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న ఈ విషయం జరిగింది కాబట్టి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే లావణ్య కేసు పెట్టిన తర్వాత ఎంటైర్ ఈ 300 అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటపడింది. ఈ కొన్ని వందలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఆడియో కాల్స్, న్యూడ్ ఫొటోస్ ఇవన్నీ కూడా బిగ్ టీవీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మనము ఏదైతే అమ్మాయిల యొక్క గోప్యత దృష్ట్యా అమ్మాయిలు ఇప్పటికే అతని వల్ల చాలా వరకు నలిగిపోయారు, చాలా నరకయాతన పడ్డారు. ఆ కామాంధుడి వల్ల వాళ్ళు చెప్పుకోనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన నేపథ్యంలో చాలామంది కూడా డిప్రెషన్ పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాజిక స్పృహతో ఆ యొక్క ఫొటోస్ కానీ, వీడియోలు కానీ, వాళ్ళ యొక్క పేర్లు కానీ, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఏవి కూడా ఇప్పుడు మనము చూపించటం లేదు. అన్నీ కేవలం ఇప్పుడు ఆ యొక్క వీడియోలు ఇన్ని ఉన్నాయని చూపించడానికి మాత్రమే బ్లర్ చేసి మనం పెడుతున్నాము. అసలు ఈ కేసులో నిజంగానే ఎంత వాస్తవం ఉంది, ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆ హార్డ్ డిస్కుల్లో ఉన్నాయి, ఈ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటో కూడా ఒకసారి లావణ్యతో నిన్న కేసు పెట్టింది కాబట్టి లావణ్య తరపున ఉన్నటువంటి న్యాయవాది నాగూర్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు ఎగ్జాక్ట్గా మనం బిగ్ టీవీ చెప్తున్నది నిజమేనా, లేకపోతే పోలీసులు చెప్తున్నది నిజమేనా, లావణ్య చెప్తున్నటువంటి నిజమేనా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే మనము తెచ్చుకుందాం. నమస్తే నాగూర్ బాబు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, ఇప్పుడు వార్తలు వచ్చాయి, దాదాపు 300 మంది దాకా అమ్మాయిలు వారి జీవితాలు 4 TBకి సంబంధించినటువంటి వీడియోలు, అంటే అంత హార్డ్ డిస్క్లో అన్ని వీడియోలు, 100 వీడియోలు అతను స్టోర్ చేసుకున్నాడు. దాంట్లో బాధితురాలు లావణ్య వీడియోలు 40 దాకా ఆ అమ్మాయి వీడియోకి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా పెట్టుకున్నాడు అనేది కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మీరు మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చారంట కదా, అసలు
ఎలా తెలిసింది, ఎప్పుడు బయటపడ్డాయి, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది, ఎప్పుడు ఇదంతా జరిగింది? ఈ నవంబర్ 24లో మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి 4 TB హార్డ్ డిస్క్ ని లావణ్య ప్లాన్ గా తీసుకుందండి. ఓకే ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ లావణ్య అంతకు ముందు ఆల్రెడీ కేసు పెట్టుంది. ఓకే సో తనకు సంబంధించిన కొన్ని వీడియోలు తనకు స్టోర్ చేసుకుంటాడనే అనుమానం వచ్చింది. ఓకే సో మీ దగ్గర కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ లో ఉన్న ప్రతి అక్షరం కూడా, ప్రతి మాట వాస్తవం. ప్రతి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. ఇది లావణ్యకు సంబంధించిన విషయమే కాదు. లావణ్య ఈరోజు ఒక బాధితురాలుగా మారి తనయే 40 వింటే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? అంటే లావణ్యకి తన ప్రైవేటు వీడియోలు కానీ మొత్తం ఫోటోలు కానీ మస్తాన్ సాయి వద్ద ఉన్నాయనేసి ఎప్పుడు తెలిసింది, ఆమె ఎప్పుడు గుర్తించింది? మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి అని ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాకే తెలిసిందండి. ఓకే 1 ఇయర్ బ్యాక్ నుంచి తను సపోర్టెడ్ గా, అంటే నేను బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఒక మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి అంటే ఆ అమ్మాయి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ వ్యక్తి చేతిలో కీలు బొమ్మలా మారిపోయే పరిస్థితిలో ఉంటుంది. అంటే అతను ఒక డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడు. ఇంతకు ముందు ఆల్రెడీ ఒక 5 కేసులు అతని మీద ఆల్రెడీ నమోదయ్యాయి. డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ కి సంబంధించి ఒక 2 కేసులు నమోదైనాయి. వాటిలో అరెస్ట్ అయ్యి కూడా ఉన్నాడు. సో ఇది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ అమ్మాయిలు ఎలా ఇతని డ్రగ్స్ పెడ్లర్ చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారు, ఎలా అతను వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, వాళ్ళని ఇతర నేరాలకి ప్రోత్బలిస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా దానిలో క్లియర్ గా ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ మహిళలకు సంబంధించిన సుమారుగా అది ఎంతమంది ఉంటారని ఎగ్జాక్ట్ గా చెప్పిన వీడియోలు మాత్రం కొన్ని వందలు ఉన్నాయి, ఫోటోలు కూడా కొన్ని వేలల్లో ఉన్నాయి. తర్వాత అతను చేసిన ప్రతి స్కామ్ కు సంబంధించిన ఎవిడెన్స్ అందులోనే ఉంది. అతని మీద ఎన్ని నేరాలు ఉన్నాయి, ఆ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా ప్లాన్ గా తీసుకున్నదంతా కూడా అతను హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు. సో హార్డ్ డిస్క్ కోసం లావణ్యాన్ని చంపే ప్రయత్నం 2 రోజుల క్రితం చేశాడు. ఇక్కడ తన విల్లాలోకి వచ్చి బెదిరించి తన మీద అటాక్ చేశాడు. అటాక్ చేసి తను తప్పించుకొని 100కి డైల్ చేసింది. 100 డైల్ చేసినా కానీ 2 రోజులు తప్పించుకుంటూ సిపి గారి ద్వారా కలవడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే యాక్షన్ తీసుకుని FIR నమోదు చేసి మస్తాన్ సాయిని అతనితో పాటు ఇంకొక ఉన్నటువంటి గుంటూరు సుబాని హోటల్కి చెందిన ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 3 వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే మస్తాన్ సాయి ఎప్పుడైతే ఆమె ఇంటికి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెని హత్యాయత్నం చేశాడు అనేది కూడా చెప్తున్నారు. నిజమేనా? అక్కడ ఇంట్లో అంతా కూడా సీసీ కెమెరా పగలు కొట్టేశాడు, అవంతా కూడా నిజమేనా? అవును, ఇంట్లో టీవీ పగలగొట్టాడు. సీసీ కెమెరా అంటే కెమెరాలో రికార్డ్ అవుతుంది అని తనే సీసీ కెమెరా తీసేసేసి ఆ ఫోటో కూడా లావణ్య ఫోన్ కి మళ్ళీ తీసేసిన తర్వాత పంపించాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మెమరీ దానిలో ఉన్న మెమరీ కార్డు కూడా తీసేసి ఫోటోలు కూడా పంపించాడు. అండ్ అదే విధంగా లావణ్య అనేది అటాక్ చేసి తన గొంతు పట్టుకొని గట్టిగా ఊపిరాడకుండా చంపిన హార్డ్ డిస్క్. ఎందుకంటే దానిలో అమ్మాయిలు అన్ని ఉంటాయి, ఈ స్కాన్ ఎక్కడ బయటపడుతుందో అని మ్యానిపులేట్ చేయడం కోసం, ఈ అమ్మాయిని అడ్డు కలిగించుకోవడం కోసం, పోలీసు సపోర్ట్ లేకుండా ఉండడం కోసం తన మీద డ్రగ్స్ తప్పుడు కేసు పెట్టించడం, ఎలా పెట్టించాడో ఏంటో అనే వివరాలు కూడా ఇందులో క్లియర్ గా ఉంది హార్డ్ డిస్క్ లో. అంటే ఒక అమ్మాయిని రోడ్డు మీద లాగడానికి, ఒక అమ్మాయి జీవితం కంకణం కట్టుకొని తనకు ఎవరికైనా ఎదురు తిరిగితే డ్రగ్స్ కేసులో ఎలా ఎంపిస్తున్నారనేటువంటి అంశాలు ఈ అన్నిటికీ క్లియర్ గా కంప్లైంట్ లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ హార్డ్ డిస్క్ లో ఉంది. ఒక్క నిమిషం నాగూర్బాబు గారు, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మస్తాన్ సాయి లావణ్య ఇంట్లోకి చొరబడిన తర్వాత, అతను మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఆమె భయపడుకుంటూ పారిపోయి వచ్చింది బయటకి, తన ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చింది. తర్వాత మస్తాన్ సాయికి ఆమె మాట్లాడిన తర్వాత అతను ఏ రకంగా ఆమెతో మాట్లాడి ఏ రకంగా బెదిరించాలన్నది ఆడియో కూడా మన దగ్గర ఉంది. ఒక్కసారి నేను వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో, మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు. చేసి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు, మర్చిపోయాను. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు, మర్చిపోయాను. కూర్చొని పచ్చడాలం వేసుకొని తింటాను. అప్డేట్ రావాలి కదా, ఇది అప్డేట్ వస్తున్నాయి కదా బాగా. ఏంటి అప్డేట్లు బాగానే వస్తున్నాయి కదా. మా ఇంట్లో కూర్చొని మరి మీదే రాస్తారు ఇల్లు. నా ముగ్గురిదే మరి డాడీ కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు కదా, ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు, 5 నిమిషాలే ఉండు. హలో, వెళ్తున్నావా లేదా నువ్వు? ఎక్కడికి? బయటికి. పనే ఉంది నాకు. మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు?
ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ అయితే కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ కాంప్రమైజ్ నేను గొడవ కాదు, నేను గొడవ కాదు. మరి ఎందుకు అరుచుకుంటే ఇప్పుడు అదంతా వద్దు. మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే మరి పోలీసులు తీసుకొని వస్తాం. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు, లైన్ లో ఉంచు. హలో. ఎస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 ఆడియోలు విన్నాము. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అనేది ఇప్పుడు క్వశ్చన్ చేసింది. నేను వెళ్ళను, నాకు సంబంధించిన ఫోన్ కానీ హార్డ్ డిస్క్లు ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి బయట పోను అని అంటున్నాడు ఆయన. అవును, చాలా క్లియర్ గా ఏంటి అతని ఇంటెన్షన్, క్లియర్ గా హార్డ్ డిస్క్ తీసుకునే వెళ్ళాలి. ఈ హార్డ్ డిస్క్ బయట పెడితే ఎంతమంది యువతలు ఇలా బలైపోతున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఏంటి, డ్రగ్స్ ర్యాకెట్ లో అమ్మాయిల్ని ఎలా శిక్షిస్తున్నారు అనేది బయటపడుతున్న ఉద్దేశంతో ఇంటెన్షన్ గా అమ్మాయి దాడి చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా పదే ఫోన్లు చేసి నువ్వు పోలీసులు పంపించిపోతాను ధైర్యం ఏంటో చూడండి. అసలు ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి నా ఇంకా 5 వ్యక్తులు కూడా పిలిపించాడు. ఈ 5 ఎవరు అంటే 5 వ్యక్తులు అంటే ఈ అమ్మాయి బయట ఉంది కాబట్టి ఒక వ్యక్తి మాత్రం గుంటూరు సుబానీ హోటల్ కి చెందిన చిన్న కొడుకు హాజా అంట. అతను కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకు ఆయన గుంటూరులో ఒక డ్రగ్స్ కేసులో మొన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన రిలీజ్ అయిపోయి ఇక్కడికి వచ్చాడా? అతనే అంటే 2 రోజుల నుంచి ఈ అమ్మాయి బయట తప్పించుకొని వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని తిరుగుతూ పోలీసులకు కాల్ చేస్తూ ఈపీ గారి ద్వారా అండ్ డీసీపీ గారి ద్వారా ఈ రోజు ప్రొడక్షన్ తీసుకొని క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చూపించి ఇచ్చింది. ఓకే, వాళ్ళు క్విక్ గా యాక్షన్ తీసుకున్నారు. అయితే నాగూర్బాబు గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు లావణ్య వీడియోలు ఉన్నాయంటున్నారు. అవును, లావణ్య వీడియోలు డిలీట్ చేసినప్పుడు ఆమెను కొట్టాడా అంతకుముందు కేసులో? అవునండి. ఓకే, ఇప్పుడు హార్డ్ డిస్క్ అంతకు ముందు కేసులో కొట్టింది కూడా కేవలం ఈ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి అంటే కొట్టిన దెబ్బలు, వీడియోస్, ఫొటోస్ అన్ని ఉన్నాయి. తన క్రైమ్స్ ఎక్కడ బయటపడతాయి ఏంటి అన్న ఆలోచనతోటే మాత్రమే. అంతకు ముందు కేసు వేరు. వీళ్ళ మీద అతని మీద ఇంతకు ముందు వాళ్ళ రావణ్య 2 కేసులు ఆల్రెడీ పెట్టి ఉంది. పెట్టినా కానీ ఎలాంటి తన మీద చట్టాలంటే గౌరవం లేదు, చట్టాలంటే భయము లేదు. ఒక క్రైమ్స్ ఎలా ఆర్గనైజర్ గా చేయాలి, ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు దీన్ని ఒక లావణ్య చెందిన అంశంగా చూడకుండా ఆ హార్డ్ డిస్క్ లో ఎంతమంది జీవితాలు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 900 పైనే వీడియోలు. అవును, దాంట్లో మల్టిపుల్ అమ్మాయిలు మల్టిపుల్ టైమ్స్ అతను ఏకాంతంగా ఉన్నది. ఇంకోటి వీడియో రికార్డింగ్స్, వాళ్ళిద్దరూ వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఆ